టీవీ న్యూస్ ఈ రోజు మనం వరంగల్ జిల్లా పర్వతగిరి మండల్ పర్వతగిరికి రావడం జరిగింది. సో మనతో ఈ గ్రామ మాజీ సర్పంచ్ గారు మనతోనే ఉన్నారు. పేరు వచ్చేసి గోన విజయలక్ష్మి సంపత్ గారు. అయితే సర్పంచ్ గా వారి గ్రామానికి ఇప్పటివరకు ఎలాంటి డెవలప్మెంట్ చేశారో వారి మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నామండి. నా పేరు గోనె సంపత్. మా మిసెస్ విజయలక్ష్మి గారు అప్పుడు 2013 నుండి 2018 వరకు చేశారు. అప్పుడు మా ఆయంలో డెవలపింగ్ అంటే మేము టీడీపీ నుండి గెలిచాము దయాకర్ రావు ప్యానల్గా. అప్పుడు 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ దయాకర్ రావు సారు టీఆర్ఎస్లో పోవడంతోటి అతనితోటి మేము పోయాము. ఇప్పుడు గత 10 ఏళ్ళ కానుండి బీఆర్ఎస్లో పనిచేస్తున్నాము. అప్పుడు మా ఆయంలో కొన్ని సీసీ రోడ్లు చేశాము. తర్వాత చివరి సెంటర్లో కొన్ని కాంప్లెక్స్ కూడా కట్టించాము. తర్వాత గ్రామ పంచాయతీ కూడా కొన్ని రూమ్లు కట్టించాము అదనంగా. తర్వాత స్కూల్ కూడా కొంత డెవలపింగ్ 2 కోట్లతోటి బిల్డింగ్లు కట్టించాము. తర్వాత ఒక 4 వాటర్ ట్యాంకులు కూడా కట్టించాము. తర్వాత మా హయాంలో అప్పుడు రిజర్వాయర్ మన చెరువు ఉండే, అది స్టార్టింగ్లో కొంచెం రిపేర్ ఉండి మళ్ళీ కూడా ₹1 కోటి వరకు పెట్టి మళ్ళీ చేయించాము. తర్వాత ఈ సెంటర్ లైటింగ్ అనేది కూడా మా హయాంలో చేయడం జరిగింది. ఇక 5 సంవత్సరాలు ఈలోపు పూర్తి అయిపోయింది. కాకుండా ఏంటంటే మేము తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఎక్కువ ఫండ్స్ రాక మేము కొంచెం ఇబ్బంది ఉండే. మాకు జరిగింది ఏంటంటే ఒక 3 ఇయర్స్లోనే మేము కొంత డెవలప్ అనేది చేయగలిగినాం. నెక్స్ట్ ఇప్పుడు మాకు మళ్ళీ సర్పంచ్గా అనుకున్నాం, కానీ అది ఎస్సీకి రావడం జరిగింది. కాకుండా మాకు అవకాశం ఏంటంటే బీసీ రిజర్వేషన్లో ఒక 2 ఎంపీటీసీలు కూడా మాకే అనుకూలంగా వచ్చినాయి. దానికి ఎంపీపీ కూడా అవకాశం ఉన్నది. సరే, మేము మా సార్ తోటి మాట్లాడి మాకు కనుక అవకాశం ఇస్తే మేము ఎంపీటీసీగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే సార్, మీ గ్రామంలో ఇంకెలాంటి సమస్యలు ఉన్నాయి? మా గ్రామంలో మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎవరు నిలబడ్డా కూడా కొంచెం కోతుల బాధ బెడద బాగున్నది. ప్రజల దృష్టిలో ఎట్లున్నదంటే మీరు ఏం చేయకుండా మంచిదే, కానీ మా కోతులను మాత్రం మీరు పట్టి మన ఊళ్ళో లేకుంటే చేయాలనే ఆలోచనతోటి జనం బాగా ఉన్నారు. కొంత కుక్కల బెడద ఉంది, అది ఆ బెడద కూడా పోవాలి. వాళ్ళు మెయిన్ కోరుకునేది ఇప్పుడు రేపు మేము ఎలక్షన్లలో పోతే మెయిన్ సమస్య ఇదే జనం అడిగే పరిస్థితి ఉన్నది. సరే, దానికి ఏంటిది అనేది కొంచెం ఆలోచన చేసి గతంలో కూడా దయాకర్రావు ఒకసారి నేను సర్పంచ్ కాకముందు కూడా ఒకసారి దయాకర్రావు సార్ చెప్తే అప్పుడు అమౌంట్ సారే పెట్టించుకొని చేస్తే అప్పుడు మేము పట్టించినాం. ఒకసారి పట్టించి 2 సార్లు తీసుకుపోయి పాకాల దగ్గర వదిలేసి వచ్చినాం. అది అప్పుడు ఫస్ట్ టైం. కానీ ఇప్పుడు చాలా విపరీతం అయిపోయినాయి. ఇప్పుడు బయటి వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టిపోతున్నారో తెలియట్లేదు. రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. సరే, అది మెయిన్ సమస్య. రేపు ఒకవేళ మాకు అవకాశం వచ్చి మేము అధికారంలోకి మాత్రం వస్తే మెయిన్ సమస్య తీరాలని మేము అనుకుంటున్నాం. ఓకే సార్, మిమ్మల్ని ఓటేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? అప్పుడు చేసినాం, వాళ్ళకు చెప్పింది ఏంటంటే వాళ్ళకు చేసినాం. కొన్ని ఇండ్లు కూడా అంటే అప్పుడు ఇల్లు రాలేదు. సరే, ఇప్పుడు కొన్ని వస్తున్నాయి, వాళ్ళు ఇప్పుడు కట్టించుకుంటున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మేము చెప్పబోయేది అదే, మేము కోతులం పట్టియడం కానీ కుక్కల బెడద కానీ కొన్ని ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని ఇండ్లు వచ్చినాయి. వాళ్ళు కొంత బేస్మెంట్ వరకు కట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు దాన్ని మనం ఇవ్వకూడదు అనేది కొంచెం చేస్తున్నారు. అటువంటి వాళ్ళకు సహకారాలు చేసి వాళ్ళని కూడా వాళ్ళకు శాంక్షన్ చేయించి ఆ ఇండ్లు అయ్యేటట్టు చూడాలని మేము అనుకుంటాం. ఓకే సార్, స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి మీరు ఏమన్నా నామినేషన్ వేయాలనుకుంటున్నారా సార్? అదే స్థానిక ఎన్నికలలో మనకు అవకాశం ఏంటి అంటే సర్పంచ్కి ఎక్కువ ఆలోచన ఉండే. కాకుండా ఏంటంటే దానికి ఎస్సీ రిజర్వేషన్ అయింది కాబట్టి ఇప్పుడు బీసీ ఎంపీటీసీ వచ్చింది కాబట్టి ఆ బీసీకి వేసి అది మనకు అవకాశం ఎంపీపీకి అవకాశం వస్తే మనకు ఆమె ఇస్తే మనం ఈ రంగంలో దిగుదామని అనుకుంటున్నాం. సార్, బీఆర్ఎస్ ప్రభుత్వం హైమన్ లేకపోవడం మరి మీకు ఎలా అనిపిస్తుంది? బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోయినా కూడా మాకు పెద్దగా అనిపించేది ఏం లేదు. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ ఒక్కటి కూడా అమలు కాలే. ఇప్పుడు ఊరియా భత్తాలు చూడండి, ఇప్పుడు ఇది కూడా ఏకపక్షంగా ఇండ్లు వస్తే కూడా ఏకపక్షంగా మేము వాళ్ళు పోసిన ముగ్గుకు మేము ఏమని చెప్పి వీళ్ళు అనడం ఇదొకటి. ఇప్పుడు ఏ స్కీమ్ కూడా పూర్తిగా లేదు. ఒక్కటే నడిచిందండి, ఒకటి ఏంటంటే ఉచిత బస్సు ఒకటి, అది ఒక్కటి కంటిన్యూగా నడుస్తుంది. ఇక ఏది కూడా నడవట్లేదు. ఇప్పుడు మేము అప్పుడు ఓట్లు వేసిన వాళ్ళంతా ఇప్పుడు ఎందుకు వేసినామని, మీరు ఎప్పుడు వస్తారు, మీకు ఓట్లు వేసి గెలిపేయాలని జనం చూస్తారు. ఓకే సార్, ఇంటర్వ్యూ కంక్లూజన్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా మాకు వచ్చేసి ఏంటి అంటే గత సర్పంచులు ఉన్నప్పుడు ఎవరు కూడా ఈ బతుకమ్మ పండుగను కానీ
ఈ రావణాసురుని ప్రోగ్రామ్ చేయడం కానీ మన లైటింగ్ సిస్టమ్ కానీ ఊళ్ళో డీజే పెట్టడం కానీ ఎవరు చేయలేదు. నేను సర్పంచ్గా అయిన తర్వాత ఆ రోజు నుంచి స్టార్ట్ చేసినాం మేము. అది దయాకర్రావు గారి సహాయ సహకారాలతోటి ప్రతి పండుగ 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా వాళ్లకు హామీ ఇచ్చినాం. మొదలు సార్ హామీ ఇచ్చిండు ప్రతి పండుగ ఘనంగా చేసుకుందామని. ప్రతి పండుగ కూడా ఘనంగా 5 సంవత్సరాలు అట్లా చేసినాం. తర్వాత సార్ వాళ్ళ కూతురు అప్పుడు మాకు ప్రతి సంవత్సరం బతుకమ్మకు 5 చీరలు ఇచ్చేది. ఏది మా బెస్ట్ ప్రైజ్, ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 కన్సలేషన్ బహుమతులని అట్లా 5 చీరలు ప్రతిసారి 5 సంవత్సరాలు మాకు ఇచ్చింది. ఆ తర్వాత కూడా నెక్స్ట్ ఓసీలో వచ్చిన సర్పంచ్ సోమేశ్వరరావు, మాలతి సోమేశ్వరరావు కూడా ఆయన కూడా బాగానే చేసిండు. అతని ఆయంలో కూడా చీరలు కూడా అట్లనే ఇచ్చినాం. మొత్తం మీద మా 10 సంవత్సరాలు బతుకమ్మ పండుగ అనేది ఘనంగా చేసినాం. ఆ తర్వాత ఎలక్షన్ అనేది ఇప్పటివరకు 2 సంవత్సరాలు గత చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. ఒక ఎలక్షన్ అయిపోయింది అంటే, పదవి కాలం అయిపోయిందంటే 1 నెల 2 నెలల వ్యత్యాసంలో అసలు ఎలక్షన్ నడపాలి, ఎలక్షన్ పెట్టాలి. అసలు పెట్టడానికి కూడా వాళ్ళకి ధైర్యం లేక ఇప్పటి వరకు పెట్టలేదు. అప్పటి నుండి ఇక్కడ బతుకమ్మ పండుగ అనేది కొంచెం తక్కువ, ఇక అది ఘనంగా అనేది లేకుండా పోయింది. ఇప్పుడు ఈసారి కూడా అసలు మొన్న మేము కూర్చున్నాం, ఏం చేద్దాం మరి పండుగ ఎలా చేద్దాం అనేది ప్రతిపక్షం అంతా కూర్చుంటే ఈ వర్షం దీనికి మనకు సహకరిస్తలేదా, ఖర్చు వేస్ట్ అవుతుంది అని వాళ్ళు గ్రామ పంచాయతీని అడిగితే ఏముంది కార్యదర్శి, నాకు నేను ఏం చేస్తాను, నా దగ్గర ఖర్చులు ఇవ్వండి, మేము పెట్టే ఖర్చులే మాకు వస్తలేవు, ఇప్పటి వరకు మేము పెట్టేది ఏం లేదు, మీరేదని ఉంటే చూడండి అన్నాడు. కాకుండా ఏంటంటే సర్పంచ్ లేకపోయేసరికి ఇప్పటి వరకు పండుగ అనేది కూడా జరుపుకున్నట్టు కూడా అనిపించడం లేదు. ఎంతైనా సర్పంచ్ ఉంటేనే అది ఏదైనా ఉంటుంది. మా 10 ఏళ్ళు మాత్రం మేము బ్రహ్మాండం చేసినామండి. కాబట్టి మేము టీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోయే వరకు మేము కొంచెం బాధగానే ఉన్నాం. అయినా కూడా మేము సంతృప్తి పడతాను. నెక్స్ట్ మాకే అవకాశాలు ఉన్నాయి, ఆ తర్వాతనైనా మేము ఘనంగా చేస్తామని. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి అస్కరమైన బరింగ్ నొప్పితో నెక్స్ట్ ఎపిసోడ్లో ఉంటామని. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.